Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 28th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. అంటే ఫెస్టివల్ అంటే ఇది ఫెస్టివల్ కాదు, ఇది ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇండియన్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫెస్టివల్. వ్యూస్ ఆఫ్ ఇండియా ఉత్సవం, వ్యూస్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్. వ్యూస్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ అనేది ఇది ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫెస్టివల్. భారతదేశ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, భారతదేశ వస్త్ర పరిశ్రమ పట్ల ప్రపంచ దేశాలలో అవగాహన తీసుకురావాలి, భారతదేశ వస్త్ర రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ ఫెస్టివల్ని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లాంచ్ చేసింది. టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఎవరు, ఇందులో పాల్గొంటా ఉన్న వాళ్ళు ఎవరు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుందండి. సో వ్యూస్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ అనేది ఇండియా యొక్క హ్యాండ్లూమ్ హెరిటేజ్, భారతదేశ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఒకటి స్టార్ట్ చేసిన ఫెస్టివల్. ఇది జూలై 24న స్టార్ట్ అయిందండి. జూలై 24 నుంచి ఆగస్ట్ 7 వరకు జరుగుతుంది. జూలై 24నే స్టార్ట్ అయింది, ఆగస్ట్ 7 వరకు జరుగుతుంది. న్యూఢిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం, న్యూఢిల్లీలోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం అనే ఒక వేదిక వద్ద అక్కడ ఇది ప్రారంభమైంది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ. ఆ టెక్స్టైల్స్ మినిస్ట్రీ కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్, ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్ నిర్వహిస్తూ ఉంది. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారో తెలుసుకున్నాం. మరి ఇక ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వస్త్ర శైలులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టెక్స్టైల్ ఫేమస్ ఉంటుంది. కాంచీపురం చీరలు కావచ్చు, ఇలా రకరకాల చీరలు ఫేమస్ ఉంటాయి. సో ఆ వస్త్ర శైలులన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 116 వస్త్ర శైలులను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే ఆ వస్త్రాలను ప్రదర్శించడం అని చెప్పవచ్చు. కంట్రీ వైడ్ సుమారుగా 116 హ్యాండ్లూమ్ వ్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. విజిటర్స్ కూడా వెళ్ళవచ్చండి, మనం కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మరి ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మణిపూరు, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల నుంచి ఈ వస్త్ర శైలులు అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు, వస్త్ర శైలులని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇది మరి ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సింది ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు అప్పుడప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆగస్ట్ 7 అంటేనే గుర్తు రావాల్సినది నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ సంవత్సరం మనం జరుపుకోబోయే జాతీయ చేనేత దినోత్సవము 12th నేషనల్ హ్యాండ్లూమ్ డే, 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. ఆ రోజే ఈ ఫెస్టివల్ ముగుస్తుందండి. సో ఇది మనకి వ్యూస్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటేనే గుర్తురావాల్సినది పిఎం మిత్ర పార్క్ స్కీము. పిఎం మిత్ర పార్క్ స్కీమ్లో భాగంగా ఇండియాలో 7 పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ని, 7 పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరము భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్కుకు మధ్యప్రదేశ్లోని ధార్ డిస్టిక్లో శంకుస్థాపన చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కుకు మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో శంకుస్థాపన చేశారు. ఇండియాస్ ఫస్ట్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్కి మోడీ గారు 2025లో మధ్యప్రదేశ్లోని ధార్ డిస్టిక్లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. అది గుర్తుపెట్టుకోండి, అది కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. అది గ్రీన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు. అయితే భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి అంటే ఫంక్షన్లోకి వచ్చిన, ఆల్రెడీ నడుస్తూ ఉన్న పిఎం మిత్ర పార్క్ ఏది అంటే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్, తెలంగాణలోని వరంగల్లో ఉన్న కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ అది అమల్లోకి వచ్చింది. ఎందుకంటే అది బ్రౌన్ ఫీల్డ్ పార్కు, ఆల్రెడీ ఉన్న టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి అది బ్రౌన్ ఫీల్డ్. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ పిఎం మిత్ర పార్క్ అంటే వరంగల్, తెలంగాణ. ఇది మనం క్లియర్గా చెప్పుకున్నామండి. నెక్స్ట్ వన్
స్టేట్స్ కరెంట్ అఫైర్స్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్లు. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విధానాన్ని ప్రారంభించిన ఛత్తీస్గఢ్. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విధానాన్ని ప్రారంభించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ ఇండియాలో ఇండియాలోనే ఫస్ట్ టైం ఉమెన్ లెడ్, మహిళల నేతృత్వంలో సౌర విధానాన్ని, ఒక సోలార్ పాలసీని లాంచ్ చేసింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లెడ్ సోలార్ పాలసీ. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లెడ్ సోలార్ పాలసీ. ఉమెన్ లెడ్ అంటే మహిళలే ఆ యొక్క పాలసీలో ప్రధాన భాగస్వాములు. అంటే జనరల్గా సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ సోలార్ ప్లాంట్లని ఏర్పాటు చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, ఆ ప్రొడ్యూస్ అయిన సోలార్ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్గా ఈ పనుల్ని మేల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, మేల్ టెక్నీషియన్సే ఉంటారు, అంతే కదా. టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా ఎక్కువగా మేల్స్, పురుషులు ఉంటారు. అయితే ఇండియాలో ఫస్ట్ టైం ఉమెన్కి ఈ సోలార్ ఎనర్జీ విషయంలో ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఆ సోలార్ ప్యానల్స్ని, ఆ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని, అటువంటి వాటిని ఇన్స్టాల్ చేయడము, ఆ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేసే వర్క్ కావచ్చు, ఇవంతా కూడా మహిళలే నిర్వహించబోతూ ఉన్నారు. సో మరి దానికోసం వీళ్ళు లాంచ్ చేసిన ఒక పాలసీ పేరేంటి అంటే ద్వీప్తి యోజన. ఇది ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ద్వీప్తి యోజన. ద్వీప్తి అంటే అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. డీసెంట్రలైజ్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆన్ ఎనర్జీ అండ్ పాలసీ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్క్లూజన్. డీసెంట్రలైజ్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆన్ ఎనర్జీ అండ్ పాలసీ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్క్లూజన్ అనేది అబ్రివేషన్ అండి. మరి ఈ పాలసీని అమలు చేయడానికి టెక్నికల్ పార్ట్నర్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా అనే ఒక సంస్థ. ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా అనే ఒక సంస్థ టెక్నికల్ పార్ట్నర్, సాంకేతిక భాగస్వామి సంస్థ. గ్రీన్ ఎకానమీ ట్రాన్సిషన్ మిషన్లో భాగంగా ఈ పాలసీని లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టు మహిళల్ని సోలార్ సెక్టార్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మహిళలకి వీళ్ళని సోలార్ దీదీలుగా పిలుస్తారు. సోలార్ దీదీలు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి లఖ్పతి దీదీ యోజన స్కీమ్ ఉంది కదా, ఆ లఖ్పతి దీదీ యోజన స్కీమ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను సాధించాలి అంటే ఇటువంటి పాలసీలు హెల్ప్ అవుతాయి. సో వీళ్ళని ఆ ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉంటారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక సంఘాల మహిళలకి వాళ్ళని సోలార్ దీదీలుగా తీర్చిదిద్దుతారు. సోలార్ అక్క చెల్లెమ్మలు. మరి ఈ అక్క చెల్లెమ్మలకి వాళ్ళని టెక్నీషియన్స్గా ట్రైనింగ్ ఇస్తారు. ఇన్స్టాలర్స్, ఆ సోలార్ ప్యానల్స్ని వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. తద్వారా వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. మరి పిఎం సూర్యఘర్ యోజన అటువంటి లక్ష్యాలను సాధించాలంటే ఇటువంటి పాలసీలు అనేవి అవసరం. మనం టార్గెట్ పెట్టుకున్నాం కదండి, 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి, 2070 కల్లా కర్బన ఉద్గారాలను 0కు తీసుకురావాలన్నా, 2030 కల్లా 2030 కల్లా 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అన్న ఇటువంటి పాలసీలు చాలా ఇంపార్టెంట్. 2030 కల్లా 500 గిగావాట్ల శిలాజేతర ఇంధనాలు అంటే ఈ సోలారు, విండు, ఇటువంటివి ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఇటువంటివి హెల్ప్ అవుతాయి మనకి. సో ఇక్కడ మీరు పంచామృత లక్ష్యాల గురించి తెలుసుకోవాలా. ఇవి బాగా ఫోకస్ చేయండి, ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారు. పంచామృత లక్ష్యాలు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అండి. రిజర్వాయర్ మత్స్యకారులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి మత్స్యుర సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్. రిజర్వాయర్ మత్స్యకారులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి మత్స్యుర సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటు ఈ రిజర్వాయర్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ రిజర్వాయర్లలో చేపలు పట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మత్స్యకారులను ఆదుకోవడానికి ఒక స్కీమ్ని లాంచ్ చేసిందండి. ఆ స్కీమ్ పేరే ముఖ్యమంత్రి మత్స్యుర సమ్మాన్ నిధి యోజన. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి మత్స్యుర సమ్మాన్ నిధి యోజన స్కీమ్ టు గివ్ ద ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ టు ది రిజర్వాయర్ ఫిషర్మెన్. మరి రిజర్వాయర్లో చేపలు పట్టుకుంటూ ఉంటారు, అయితే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. అంటే సంవత్సరంలో కొన్ని రోజుల పాటు ఫిషింగ్ని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఆ యొక్క రిజర్వాయర్లో కావచ్చు, ఆ పాండ్లు లేదంటే ఆ కాలువలు, ఆ నదుల్లో చేపలు మళ్ళీ పునరుత్పత్తి కావాలి అంటే వాటిని పెంచి అవి పునరుత్పత్తి కావాలి కదా, ఊరికే మనమే పట్టుకుంటూ పోతూ ఉంటే అవి అయిపోతాయి. కాబట్టి ఆ ఫిషింగ్ బ్యాన్ టైంలో, ఆ చేపల వేటపైన నిషేధం విధించిన
ఆ రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ సంవత్సరానికి 3,500 రూపాయలు ఇవ్వబోతా ఉంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఆ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ టైంలో మాత్రం 3,500 రూపీస్ ఇవ్వబోతా ఉంది. మరి ఎవరికి ఇస్తారు? అందరికీ ఇస్తారంటే అందరికీ ఇరండి. రిజర్వాయర్లో చేపలు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రిజిస్టర్ అయి ఉండాలి. ఎవరైతే ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్లో రిజిస్టర్ అయి ఉండి ఎవరికైతే ఫిషింగ్ లైసెన్సెస్, చేపల వేట లైసెన్సెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వర్తిస్తుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటువంటిదే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది కదండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఫిషింగ్ బ్యాన్ టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. మరి ఆ స్కీమ్ పేరేంటి? ఏపీ గవర్నమెంట్ ఎంత ఇస్తూ ఉందో ఇది తప్పకుండా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు తెలియకపోయినా గూగుల్ సెర్చ్ చేసి అయినా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. లేదంటే రేపు ఎలాగో మనము దీని గురించి తెలుసుకుంటామండి. సో ఇవాళ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీమార్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక అవగాహన ఒప్పందం. మీమార్ట్ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆంధ్రప్రదేశ్లో మీమార్ట్ సెంటర్స్, మీమార్ట్స్ని సెటప్ చేయడం కోసం, ఏర్పాటు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ విభాగము మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. న్యూఢిల్లీలో ఈ ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ మీమార్ట్లు అంటే ఏంటంటే మీమార్ట్లు అంటే మీ మార్టులు మన మార్టులు, రైట్? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రిలయన్స్ మార్ట్స్ అని చెప్పేసి, సూపర్ మార్కెట్లు, డీమార్ట్. అక్కడ మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు దొరుకుతాయి. పాలు, పండ్లు ఇవన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. గోధుమ పిండి ఇవన్నీ కూడా, జొన్న పిండి, రాగి పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ దొరుకుతాయి కదండి. మనం ఏం చేయొచ్చు, వాటికి వెళ్ళేసి మనం కొనుక్కొని రావచ్చు. అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి. మరి ప్రజలకి నిత్యావసర సరుకుల్ని తక్కువ ధరలో అందించడం కోసం ఏపీ గవర్నమెంట్ ఏపీలో 1000 మీమార్ట్స్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటే 1000 మీమార్ట్ కేంద్రాలని రేషన్ డిపోల ద్వారా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన అగ్రిమెంటు కుదిరింది. మరి ఇక్కడ ఇందులో భాగంగా ఈ మీమార్ట్స్ ద్వారా 70 రకాల నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలో మనకి అందించబోతూ ఉన్నారు. 70 టైప్స్ ఆఫ్ క్వాలిటీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని మనకి అఫోర్డబుల్ ప్రైజెస్, రీజనబుల్ ప్రైజెస్ ద్వారా అందించబోతూ ఉన్నారు. మరి ఫస్ట్ ఎక్కడ అమలు చేయబోతూ ఉన్నారు, ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారంటే తొలి దశలో భాగంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా డిస్టిక్లో వీటిని సెటప్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి పల్సెస్, రైసు, ఎడిబుల్ ఆయిల్, స్పైసెస్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో మీమార్ట్స్. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అగైన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం ఫెస్టివల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు భాషను ప్రోత్సహించాలి, తెలుగు భాషని మనం సజీవంగా తెలుగు భాషకి విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యత తీసుకురావాలి అని చెప్పేసి 2 రోజుల పాటు తెలుగు ఉత్సవాల్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య ఉత్సవాల్ని నిర్వహించిందండి. మరి ఎక్కడ నిర్వహించింది అంటే ఉండవల్లి గుహలు ఎక్కడ ఉన్నాయండి? ఉండవల్లి కేవ్స్, గుంటూరు డిస్టిక్. 2 రోజుల పాటు నిర్వహించింది, 2 రోజుల పాటు కండక్ట్ చేసింది. జూలై 25 నుంచి జూలై 26 వరకు నిర్వహించింది. మరి దీని ముఖ్య ఉద్దేశం జస్ట్ 1 లైనర్ అండి. అంటే తెలుగు లాంగ్వేజ్కి పాపులారిటీ తీసుకురావాలి, తెలుగు లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలి. మరి ఇక్కడ దీన్ని ఎవరు నిర్వహించారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి దీన్ని నిర్వహించింది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ సొసైటీ. సో ఉండవల్లి కేవ్స్, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది వీటిని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తాము, ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఇక నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. మరి ఉండవల్లి కేవ్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది ఉండవల్లి కేవ్స్
ఎవరైతే ఏపీ హిస్టరీ చదివి ఉంటారో విష్ణుకుండినులు చదువుతారు కదండి. విష్ణుకుండినులు తెలంగాణ హిస్టరీలో కూడా చదువుతారు. విష్ణుకుండినుల గురించి శాతవాహనులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆనంద పలాయనులు, ఆనందాసు, బృహత్ పలాయనాలు, ఈ రాజ్యాల గురించి చదువుతారు ఏపీ హిస్టరీ, ఈవెన్ తెలంగాణ హిస్టరీలో కూడా. మరి విష్ణుకుండిల కాలానికి చెందినవి అని చెప్పవచ్చు. అంటే విష్ణుకుండినులు అట్ ద సేమ్ టైం నేషనల్ వైడ్ అప్పట్లో గుప్తా డైనాసిటీ నిర్మించిన కేవ్స్ ఇవి. గుప్తులు నిర్మించిన కేవ్స్ అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం విష్ణుకుండినులకు సంబంధించిన కేవ్స్ అని కూడా చెప్పవచ్చు ఇవి. మరి వీటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలండి. తొలుత వీటిని బౌద్ధ ఆరామాలుగా ఉపయోగించేవాళ్ళు. బౌద్ధులు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి విరామ ప్రదేశాలుగా వీటిని వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. బౌద్ధ విహారాస్ అంటే వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసిన ప్లేసెస్ ఇవి. అయితే ఇక్కడ హిందూ దేవుళ్ళకు సంబంధించిన, ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది 4 స్టోరీ బిల్డింగ్ అండి. ఎన్ని స్టోరీస్ ఉంటాయి, ఎన్ని అంతస్తులు అంటే 4 అంతస్తుల గుహలు ఇవి. ఇక్కడ మీరు చూస్తే 1, 2, 3, 4 4 స్టోరీ కేవ్స్, 4 అంతస్తుల కేవ్స్ ఇవి. మరి ఇందులో మెయిన్ దేవుళ్ళు ఎవరున్నారో మనం తెలుసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తే ఈ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటే ఒక కొండని తొలిచి ఏర్పాటు చేసిన గుహలు, రాక్ కట్ ఆర్కిటెక్చర్. లైక్ ఏ విధంగా అయితే మనకి అజంతా గుహలు, ఎల్లోరా గుహలు ఉన్నాయో మహారాష్ట్రలో, అలాగా. ఉండవల్లి, గుంటూరు జిల్లా. ఎప్పుడు నిర్మించారు? గుప్తా డైనాసిటీ 4th నుంచి 5th సెంచరీ 4th to 5th సెంచరీ, 4వ 5వ శతాబ్దం మధ్యకాలంలో వీటిని నిర్మించారు. కృష్ణా రివర్ కానుకొని ఉంటాయి, కృష్ణమ్మ, రైట్. వీటిని సాలిడ్ శాండ్ స్టోన్, ఈ శాండ్ స్టోన్ నుంచి శాండ్ స్టోన్ పైన తొలచడం జరిగింది. మరి ఇందులో మెయిన్ ఇందాక చెప్పినట్టు 4 అంతస్తులు ఉన్నాయి. ఇందులో 2వ అంతస్తులో ఒకే గ్రానైట్ శిల నుంచి చెక్కబడిన విష్ణుమూర్తి భారీ విగ్రహం ఉంది. సెకండ్ స్టోరీ 2వ బిల్డింగ్లో ఒక గ్రానైట్ స్టోన్ నుంచి చెక్కబడిన విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఆయన శయన భంగిమలో ఉంటారు. అంటే ఆయన దాన్ని ఏమంటారు, లైక్ రిక్లైనింగ్ పోస్చర్ అని చెప్పవచ్చు. నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు. సో ఇవి అండి. మరి ఇంకా ఏమున్నాయంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయండి. సో ఇందాక చెప్పినట్టు బుద్ధిస్ట్ మోనాస్టరీ, బౌద్ధులు విశ్రాంతి ప్రదేశాలుగా కూడా ఉపయోగించారు వీటిని. సో ఇది ఉండవల్లి కేవ్స్ అండి, మీకు హిస్టరీలో కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ స్కూల్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే అండి, బట్ అగైన్ ఈరోజు న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను, 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను హైదరాబాద్లో June 16th లాంచ్ చేసింది. June 2026 మనం డిస్కస్ చేసుకున్నామండి 1.5 month బ్యాక్. June 16th 2026 హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసింది తెలంగాణ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. గవర్నమెంట్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్, ఉదయం పూట్ల పౌష్టిక అల్పాహారాన్ని బ్రేక్ఫాస్ట్ టిఫిన్ని అందించాలని చెప్పేసి లాంచ్ చేసింది. మరి ఇప్పుడు ఈ తెలంగాణ స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు ఖమ్మం డిస్టిక్లోని మదిర టౌన్లో ఒక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ని ప్రారంభించారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్, అందుకు వార్తల్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ద్వారా అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న అక్కడ చదివే చిన్నారులకి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పంపిణీ చేస్తారు. మరి ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేసింది ఓవరాల్గా ఈ తెలంగాణ స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ద్వారా సుమారుగా 27 lakh స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ మరియు రెసిడెన్షియల్ స్కూల్స్లలో చదువుతూ ఉంటారో వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. 27 lakh స్టూడెంట్స్, 27 లక్షల లబ్ధిదారులు. మరి ఈ పథకాన్ని అమలు చేసేది ఎవరు? ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్ ఉంటారు కదా. ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్ వచ్చేసి హరే కృష్ణ మూవ్మెంట్
చారిటబుల్ ఫౌండేషన్. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు చేసే సంస్థ. ఓవరాల్గా అయితే ఈ స్కీము ప్రీ ప్రైమరీ నుంచి 12th క్లాస్ వరకు కవర్ చేస్తుంది. జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ని కవర్ చేస్తుంది. ప్రీ ప్రైమరీ, ఇంకా ప్రైమరీలో కూడా ఎంటర్ కారు, అప్పటి నుంచే బాలబడి అంటారు కదా, ఆ ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు. మరి మదిరలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ని ఎవరు నిర్మించారు అంటే, ఫండ్స్ ఎవరు ఇచ్చారు అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, తమ వంతు బాధ్యతలో భాగంగా నిధులను ఇవ్వడం జరిగింది. వీటిని నిర్మించింది మాత్రము హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్. ఆ కమ్యూనిటీ కిచెన్ని బిల్డ్ చేసింది, నిర్మించింది. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో 20 లక్షల గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, 7 లక్షల రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్స్ని కవర్ చేస్తుంది. మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు బ్రేక్ఫాస్ట్ని అందిస్తారు. 3 రోజులు పాలు, మిల్క్ ఇస్తారు. అలానే అంటే మిల్క్తో పాటు ఇంకా ఉంటాయి, మిల్క్, రాగి జావా అటువంటివి ఇస్తారు. మరి ఫస్ట్ ఫేజ్ తొలి దశలో భాగంగా 1302 సంస్థలు, విద్యా సంస్థలు, 33 జూనియర్ కాలేజీలు కవర్ చేస్తుంది. 8 జిల్లాలు, 8 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ ఫేజ్లో భాగంగా అమలు చేస్తారు. తర్వాత రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించండి. 10 రూపాయలు, 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 రూపీస్, 20 రూపీస్ ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురాబోతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ 10 రూపీస్ కావచ్చు, ఏవైనా కూడా మనము పేపర్ కరెన్సీ వాడుతూ ఉన్నాం. ఈ పేపర్ కరెన్సీ అనేది చిరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల ప్రింటింగ్ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ప్రయోగాత్మకంగా 10 రూపాయలు, 20 రూపాయల డినామినేషన్తో ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. మరి వీటిని పాలిమర్ నోట్స్ అంటారు. ప్లాస్టిక్ నోట్స్ అంటే పాలిమర్ నోట్స్. మరి ఎలా ప్రభుత్వము ఆమోదం తెలిపింది, కానీ ఎవరు సిఫారసు చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు సిఫారసుల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 25, ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 25 ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెసిషన్ తీసుకునింది. మరి ఫస్ట్ 10 రూపాయలు, 20 రూపాయల ప్లాస్టిక్ కరెన్సీ నోట్స్ని ప్రవేశపెట్టబోతూ ఉంది. మరి ఎన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారంటే 100 కోట్ల 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లు, 100 కోట్ల 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లు, అలానే మరో 100 కోట్ల 20 రూపాయల ప్లాస్టిక్ నోట్లు. అంటే 100 కోట్లని ప్రింట్ చేయబోతున్నారు. ఓవరాల్గా వీటి విలువ వచ్చేసి 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్ల రూపాయలు. రైట్. సో ఇది ప్రస్తుతానికి మనకి ఇది సరిపోతుందండి. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ టాపిక్ వచ్చినా కూడా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి డీప్ వాటర్ అన్వేషణ బావి. భారతదేశపు మొట్టమొదటి డీప్ వాటర్ అన్వేషణ బావి. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్. ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్. భారతదేశపు మొట్టమొదటి డీప్ వాటర్ అన్వేషణ బావిని ఓఎన్జీసీ సంస్థ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏంటి డీప్ వాటర్, ఈ లోతైన సముద్ర జలాలలో మనకి ఆయిల్ నిల్వలు కావచ్చు, గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మనం ప్రస్తుతం వేరే దేశాలపైన ఎక్కువగా ఆధారపడతా ఉన్నాం ఆయిల్కి, గ్యాస్కి. సో ఈ ఫారిన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వడాన్ని మనము రెడ్యూస్ చేయాలి, తగ్గించుకోవాలి. మన దగ్గరే ఉన్న ఈ డీప్ వాటర్ ఆయిల్, గ్యాస్ రిజర్వ్స్, ఆ నిల్వల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వెల్ని ఓఎన్జీసీ స్టార్ట్ చేసిందండి. మరి ఎక్కడ స్టార్ట్ చేసిందంటే ఒడిశాలోని మహానది సముద్ర తీరం, మహానది బేసిన్. ఒడిశాలోని మహానది ఆఫ్ షోర్ ఉంటుంది కదా, ఒడిశాలోని మహానది ఆఫ్ షోర్ బేసిన్లో స్టార్ట్ చేసింది. ఇక్కడ ఆఫ్ షోర్ అంటే మనకి లోతైన సముద్ర జలాల్లో ఉండే ఆయిల్, గ్యాస్ నిల్వలు. అదే ఆన్ షోర్ అంటే డ్రై ల్యాండ్ ఉంటుంది కదా, ఆ డ్రై ల్యాండ్ కింద ఉండే ఆయిల్, గ్యాస్ నిల్వలు. సో ఆఫ్ షోర్ అనేది ఓషియన్ బేసిన్లో ఉంటాయి. మరి వీటిని సముద్ర మంథన్ మిషన్లో భాగంగా స్టార్ట్ చేసింది. సముద్ర మంథన్ మిషన్లో భాగంగా మనకి ఇండియాలో విపరీతమైన ఆఫ్ షోర్ హైడ్రోకార్బన్ పొటెన్షియల్ ఉంది, విపరీతమైన ఆఫ్ షోర్ హైడ్రోకార్బన్ సామర్థ్యం ఉంది, వాటిని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి. మరి ఓఎన్జీసీ అంటే
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. దీని పేరేంటి? ఈ ఎక్స్ప్లోరేటరీ వెల్ నేమ్ ఏంటి అంటే ఎంఎన్ DW18 DW18 MN DW18 1HD. ఇంపార్టెంట్ అండి. MN DW18 1HD ఎక్కడ ఉంది అంటే ఇది ఓఎన్జీసీకి చెందిన కోనార్క్ డిస్కవరీ, ఓఎన్జీసీకి చెందిన కోనార్క్ బేస్ నుంచి ఒక 23 నాటికల్ మైల్స్ దూరంలో ఉంది. సింపుల్గా అండి, ఏ సంస్థ స్టార్ట్ చేసింది, ఎక్కడ, ఏ రాష్ట్రము, ఏ మిషన్లో భాగంగా, దాని పేరేంటి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్కి సంబంధించి సైన్యానికి డెమో ఇచ్చింది దీని తయారీ సంస్థ. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ సిస్టమ్కి సంబంధించి ఇండియన్ ఆర్మీకి ఒక డెమోని ఇచ్చింది, ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి దాని తయారీ సంస్థ. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది భార్గవాస్త్ర. భార్గవాస్త్ర అనేది ఇది ఒక కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అండి. అంటే శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను నాశనం చేయడానికి ఉపయోగించే ఒక యాంటీ డ్రోన్ వ్యవస్థ అని చెప్పవచ్చు. దీన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. ఇట్ ఈజ్ ఇండిజీనస్. దీన్ని అభివృద్ధి చేసినది మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. ఎవరి సహకారంతో అంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీ పార్ట్నర్షిప్తో దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీ కూడా దీని హెడ్ క్వార్టర్స్ కూడా నాగపూరే, మహారాష్ట్ర. దీనికి అనుబంధ సంస్థనే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీ. ఈ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఒక సబ్సిడరీ కంపెనీ, అనుబంధ కంపెనీనే సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. మరి ఇండియన్ ఆర్మీ కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఇది వెహికల్ మౌంటెడ్. వెహికల్ మౌంటెడ్ అంటే దీన్ని ఇలాగా ఒక వెహికల్ పైన ఏర్పాటు చేయవచ్చు. ఈ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని ఇలా ఒక వాహనం, ఒక ట్రక్ పైన ఏర్పాటు చేసి లాంచ్ చేయవచ్చు. వెహికల్ మౌంటెడ్. మల్టీ లేయర్డ్ అంటే ఇందులో 2 లేయర్లు ఉంటాయి. ఈ యొక్క డిఫెన్స్ సిస్టంలో 2 లేయర్స్ ఉంటాయి. 2 లేయర్స్. కౌంటర్ స్వామ్ డ్రోన్ సిస్టమ్. స్వామ్ డ్రోన్ అంటే మనం నిన్ననే తెలుసుకున్నాం, శత్రు దేశాలకు చెందిన డ్రోన్లు గుంపులు గుంపులుగా వచ్చినా నాశనం చేయవచ్చు. సో ఇది మరి ఎక్కడ డెమో పరీక్ష చేశారు అంటే నాగపూర్లో చేశారు. ఇది మైక్రో మిస్సైల్ బేస్డ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇందులో 2 లేయర్లు ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి రేంజ్ ఎంత, పరిధి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల డ్రోన్లను గుర్తిస్తుంది? బియాండ్ 6 కిలోమీటర్స్, మోర్ దాన్ 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను కూడా గుర్తించి నాశనం చేస్తుంది. ఇట్ కెన్ డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద ఎనిమీ కంట్రీస్ డ్రోన్స్ బియాండ్ విచ్ ఆర్ లొకేటెడ్ బియాండ్ 6 కిలోమీటర్స్. ఇందులో 2 లేయర్లు ఉంటాయండి. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి వచ్చేసి చిన్న డ్రోన్లను 6 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకోగలుగుతుంది. స్మాల్ డ్రోన్స్ని 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే డిటెక్ట్ చేస్తుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది, అడ్డుకుంటుంది. అదే పెద్ద మానవరహిత డ్రోన్లు అయితే, లార్జ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అయితే వాటిని 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండగానే, 10 కిలోమీటర్ల దూరంలో ఉండగానే డిటెక్ట్ చేస్తుంది, గుర్తిస్తుంది, అడ్డుకుంటుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంటర్సెప్ట్ అంటే మనం తెలుసుకున్నాం, వాటిని ఛేదిస్తుంది, వాటిని అడ్డుకుంటుంది అని చెప్పేసి. ఇది 5000 మీటర్ల ఎత్తు మంచు కొండల్లో కూడా ఇది సేవలు అందిస్తుంది. హై ఆల్టిట్యూడ్లో కూడా ఇది వర్క్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. ఇది వాహనానికి అమర్చిన సమీకృత వ్యవస్థ. ఇందులో రాడారు, ఎలక్ట్రో ఆప్టికలు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, ప్యాసివ్ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ కూడా కమాండ్ కంట్రోల్తో అనుసంధానించి ఉంటుంది, కమాండ్ కంట్రోల్తో ఇంటిగ్రేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఐఐటీస్ న్యూస్ అండి. వార్తల్లో ఉన్న ఐఐటీలు. ఐఐటి మద్రాస్ వార్తల్లో ఉందండి. ఎలక్ట్రానిక్ పరికరాల వేడిని తగ్గించేందుకు అధునాత వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్. ఎలక్ట్రానిక్ పరికరాల వేడిని తగ్గించేందుకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్. మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కువ హీట్ అయిపోతాయి. ఆ హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ని రెడ్యూస్ చేయడం కోసం ఒక కూలింగ్ డిజైన్ని డెవలప్ చేశారండి. మరి దాని పేరేంటో తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎలక్ట్రానిక్ డివైజ్లు అనేవి
చాలా స్లిమ్గా వస్తూ ఉన్నాయి. స్లిమ్గా వచ్చినప్పుడు అందులో ఉన్న కూలింగ్ వ్యవస్థ కూడా చాలా పల్చగా ఉంటుంది. ఆ కూలింగ్ సిస్టమ్ కూడా చాలా థిన్గా ఉంటుంది. మరి ఆ యొక్క హీట్ని తగ్గించడానికి ఒక డివైస్ని తయారు చేశారు, ఒక టెక్నాలజీని. ఆ టెక్నాలజీ పేరే ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ టెక్నాలజీ. ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ టెక్నాలజీ అండి. ఇది మినియేచర్ కూలింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుందండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ సిస్టము. మనకి డైరెక్ట్గా అడుగుతాడండి అంతే. ఇవి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వేడిని తగ్గించడానికి అధునాతన వ్యవస్థను అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటిది, లేదంటే దాని పేరేంటి? నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ హెపటైటిస్ డే. వరల్డ్ హెపటైటిస్ డే ఎవ్రీ ఇయర్ July 28, 28 జూలైన వరల్డ్ హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. మరి హెపటైటిస్ వ్యాధి అనేది చాలా డేంజరు, లివర్ డిసీజు, లివర్ని అటాక్ చేస్తుంది, కాలేయాన్ని. మరి ఎవ్రీ ఇయర్ July 28న వరల్డ్ హెపటైటిస్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హెపటైటిస్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి దీన్ని నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి హెపటైటిస్ లెటస్ బ్రేక్ ఇట్ డౌన్. హెపటైటిస్ లెటస్ బ్రేక్ ఇట్ డౌన్ అనేది థీమ్ అండి. మరి 28th జూలై ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఎందుకు నిర్వహిస్తారు అంటే 28th జూలై అనేది డాక్టర్ బారుచ్ శామ్యూల్ బ్లంబర్గ్ అనే ఒక సైంటిస్ట్ యొక్క జయంతి, ఆయన బర్త్డే. డాక్టర్ బారుచ్ శామ్యూల్ బ్లంబర్గ్ అనే ఆయన యొక్క ఆ సైంటిస్ట్ యొక్క బర్త్డే యానివర్సరీ 28th జూలై. మరి ఈయన ఎవరు అంటే హెపటైటిస్ బి వైరస్ని కనుగొన్న సైంటిస్ట్. హెపటైటిస్ బి వైరస్ను డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఈయన. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఇక ఇవాల్టి క్వశ్చన్ అండి, భవ్య రసాయన స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. భవ్య రసాయన స్కీమ్ కింద దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనికోసం కేటాయించిన బడ్జెట్ ఎంత, ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సాలిడ్ ఘన ఇంధన ఆధారిత రాకెట్ అంటే గ్రావిటీ 1 రాకెట్. చైనా ఇటీవల ఈస్ట్ చైనా సీ నుంచి సముద్రం నుంచి తొలిసారిగా లాంచ్ చేసింది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి, 3 సాలిడ్ స్టేజ్లు, 4 స్ట్రాప్ బూస్టర్స్ ఉంటాయి. 4 స్ట్రాప్ బూస్టర్స్ ఉంటాయి దీనికి. 9 శాటిలైట్లను మోసుకొని పోయి కక్షలోకి ప్రవేశపెట్టింది గ్రావిటీ 1 రాకెట్. ఇట్ డిప్లాయిడ్ 9 శాటిలైట్స్ ఇంటూ ద ఆర్బిట్. మరి ఇక ఫాల్కన్ 9 రాకెట్ గురించి తెలుసుకున్నాం మనం. ఫాల్కన్ 9 రాకెట్ని డెవలప్ చేసింది ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ, అమెరికా. ఇది రీయూజబుల్ రాకెట్, పునర్వినియోగ రాకెట్, 2 స్టేజ్ రాకెట్. ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి. లిక్విడ్ రాకెట్, ఇది లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్, ద్రవ ఇంధన ఆధారిత రాకెట్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్. వరల్డ్స్ ఫస్ట్ ఆర్బిటాల్ క్లాస్ రీయూజబుల్ రాకెట్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్ ఇది. ఇక నిన్న మరొక క్వశ్చన్ అడిగాం, ఉన్నతి ఏఐని లాంచ్ చేసిన ఐఐటి ఏది అంటే ఐఐటి ఢిల్లీ మరియు మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే సంస్థ లాంచ్ చేశాయండి ఉన్నతి ఏఐ, ఉన్నతి సే ప్రగతి. దీని ముఖ్య ఉద్దేశం ఏఐ స్టార్టప్స్ని డెవలప్ చేయాలి, కృత్రిమ మేధస్సు ఆధారిత కంపెనీలను అభివృద్ధి చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.